హలో ఆల్, వెల్కమ్ టు ఖుషీ టేల్స్. ఈ వీడియో నేను హోలీ ముందు రోజు క్యాప్చర్ చేసిందండి. వాళ్ళు అక్కడ ఆ మంటకి ఏదో పూజ చేస్తున్నారు. నాకు ఇది కంప్లీట్గా కొత్త కల్చర్ అనమాట. నేను ఇప్పుడే హౌస్లోకి వచ్చాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఇవన్నీ. ఇంకా మ్యూజిక్ పెట్టారు, మా బుడ్డది ఇంకా స్టార్ట్ చేసేసింది అనమాట డ్యాన్స్ అదంతా. నాకు దాన్ని కాపాడుకోవడమే సరిపోయింది. ఆ మంట వైపు ఎక్కడ వెళ్తుందో అనే భయంలోనే సరిపోయింది నాకు. ఇంకా నేను మిగతావి ఏమీ క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ డే హోలీది మాత్రం కొంచెం క్యాప్చర్ చేశాను. ఇది మా పక్కనే ఉన్న పార్క్లో ఇలాగ టెంట్ వేసి ఇలా కండక్ట్ చేశారనమాట, ఒక ఈవెంట్ లాగా. దీనికి అందరూ పిల్లలు అలాగే లేడీస్ వస్తారండి. మోస్ట్లీ జెంట్స్ అందరూ కూడా యూనిట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంక ఇక్కడ అందరం ఒకరికొకరు తెలుగులో అందరం కలర్స్ రాసుకొని విష్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఖుషిగా చూడండి, ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ టైం కలర్స్ అలా అందరూ పూస్తునేసరికి భయపడిపోయాడు వాడు. అండ్ అలాగే మనం పిల్లలకి చాలా సేఫ్టీ మెజర్స్ అనేవి మనం చూసుకోవాలండి. ఎందుకంటే కలర్స్ ఎలాగంటే అలాగ విసిరేస్తూ ఉంటారు, జల్లుతూ ఉంటారు. మనం చెప్పలేం, ఎవరికి ఏం అనలేం. మన జాగ్రత్తలో మనమే ఉండాలి. కాబట్టి నేను ఖుషికి బాడీ అంతా ఆయిల్ రాసేసాను, హెయిర్తో సహా. ఆ గ్లాసెస్ ఒకటి పెట్టానండి, ఒకవేళ కలర్ పడిన గ్లాసెస్ మీద పడుతుంది, కంట్లో పడదు అని చెప్పి. అదెందుకు ఉంచుకుంటూనే పీకుతూనే ఉంది, నేను పెడుతూనే ఉన్నాను. సరిపోయింది నాకు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఖుషికి కాపలా కాసుకోవడం, ఖుషిని జాగ్రత్తగా చూసుకోవడం, ఏమన్నా మంచి ఫన్నీ మూమెంట్స్ ఖుషితో ఉంటే అవి క్యాప్చర్ చేసుకోవడం. ఈ 2 years నుంచి నాకు అదే అలవాటైపోయింది. ఇంక ఇక్కడ లేడీస్ అందరు కూర్చొని ఎవరికి వాళ్ళు గ్రూప్స్ లాగా డివైడ్ అయ్యి కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని అంతా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈవెంట్ని. అలాగే వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క నుంచి. ఇంక అక్కడ చూస్తే పిల్లలు ఎవరు చూసినా ఆ వాటర్ గన్స్ ఒకటి, ఈ చిన్న చిన్న స్ప్రేయర్స్ లాంటివి ఉంటాయి కదండి, కలర్ వేసుకొని ఏ పిల్లల వెనకాల చూసినా ఒక బుడ్డి బ్యాక్ ప్యాక్ లాగా అలా ఉండింది. ఇవన్నీ మాకు ఇచ్చిన రిఫ్రెష్మెంట్స్ అనమాట. ఇంకా అందరూ ఆ రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ఆ రిఫ్రెష్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత తిన్న తర్వాత ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అయింది. అందరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికంటే ముందు బాంగ్ కూడా తీసుకున్నారనమాట. ఆ బాంగ్ మన నార్త్ ఇండియన్స్ తాగుతారు కానీ సౌత్ వాళ్ళు ఎక్కువ తాగరండి, ఇష్టపడరు కూడా. ఆ టేస్ట్ ఒక రకంగా ఉంటుందని. రిఫ్రెష్మెంట్స్ అయిపోయిన తర్వాత డాన్సెస్ స్టార్ట్ అయినాయి. చూడండి అలా కలర్ వేశారు, మనం ఎవరిని అనలేం కదండి, అక్క కంట్లో పడిపోయింది. బట్ జాగ్రత్తగా ఉండడమే మనం చేసేది ఏదైనా కానీ. ఎవరిని అనడానికి ఉండదు, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. బట్ సేఫ్టీ మనం చూసుకోవాలి. ఇక్కడ అక్క ఖుషిని తీసుకొని డ్యాన్స్ వేపిస్తున్నారు. ఖుషి చూసారా, గ్లాసెస్ పెట్టుకునే ఉంది. ఇంకా తర్వాత తీసేస్తుంది అనమాట. చూడండి, నేను పెట్టిస్తూనే ఉన్నాను, పాపం అది తీస్తూనే ఉంది. దానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండింది. అందరు పిల్లలు నార్మల్గా ఉన్నారు, నేను ఎందుకు పెట్టుకోవాలి అన్నట్టు ఉండింది. ఇంక మేము లాస్ట్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అవే ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, కలర్ ఎవరికైనా తక్కువ ఉందంటే నాకు, నా కూతురికే అనమాట. ఆల్మోస్ట్ అందరూ కలర్స్ కొట్టించేసుకొనే ఉన్నారు. అది మా స్కిన్తో మాకున్న అడ్వాంటేజ్ అనమాట ఒక రకంగా. థ్యాంక్ యూ అండి, ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు, మీ టైం నాకు ఇచ్చినందుకు. ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్లో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి, చేద్దాం అనుకుంటున్నాను ఉన్న ఎంకరేజ్మెంట్ బట్టి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.